ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మరొక ఉదయం మీ మధ్యలోనికి రావడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం అందించేటువంటి వర్తమానాలు మీరు వీక్షిస్తున్నారని నమ్మి విశ్వసిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరీ కోరుకుంటున్నాం, మీరును ఈ వాక్యం వినండి, మీ బంధువులకు, మీ రక్త సంబంధులకు షేర్ చేయండి. తప్పనిసరిగా ఈ పరిచర్యను ప్రోత్సహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మీతో చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. అపోస్తల కార్యముల నుండి 10వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కన్ను దృష్టించి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యముల్లో 10వ అధ్యాయం చాలా సందర్భాల్లో మనం చదివి ఉన్నాం. చాలామంది దైవజనులు ఈ వాక్యాన్ని సంబోధించినప్పుడు మనం అందరం కూడా విని ఉన్నాం. మరొకసారి కొన్ని విశేషమైన మాటలు అదే వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. దేవుని బిడ్డలారా, కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, తన ఇంటి వారందరితో కూడా కొర్నేలి భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. బహుధర్మము చేయువాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు మనం నేర్చుకోవలసిన విషయాలు ఏంటంటే, మన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి మన ఇంటి వారందరూ, మీ ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? యెహోషువ భక్తుడు అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. దయచేసి గమనించాలి, నీవు నీ ఇంటి వారు కూడా, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం యావత్తు కూడా ప్రభువుని తెలుసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అంతేకాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడై ఉన్నాడంటండి. మన ఇంట్లో మనం నివసిస్తూ ఉండగా దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయువారమై ఉండాలి. చాలామంది అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు ప్రార్థనకి వెళుతూ ఉంటారు, అప్పుడప్పుడు మందిరానికి వెళుతూ ఉంటారు. అప్పుడప్పుడు చేసేటువంటి భక్తి కాదండి. చాలామంది ఇదే స్థితిలో జీవించే వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి, ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థించాలి, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కొర్నేలిలో మంచి లక్షణాలు ఉన్నాయి. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడై ఉన్నాడు. దేవుని విషయంలో భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని దూత కొర్నేలి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంది, కొర్నేలి, నీ ప్రార్థనలు నేను అంగీకరించి ఉన్నాను, నీ ధర్మకార్యములు నాకు తెలిసే ఉన్నవి. దేవదూత కొర్నేలితో మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పిల్లలతో, నీతో, నీ కుటుంబంతో దేవుడు మాట్లాడాలి అన్నా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయువారై ఉండాలి. తప్పనిసరిగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. కొర్నేలి జీవితంలో మనం చూస్తే తన ఇంటి వారందరితో కలిసి భయభక్తులు కలిగి జీవించినట్లు దేవుని వాక్యం చెప్తుంది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. బహుధర్మము చేయువాడై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, గమనించండి, నీవు నీ కుటుంబంలో ఎలా ఉంటున్నావు? ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉంటున్నావా? లేక లోకానుసారంగా జీవిస్తున్నావా? ఒకవేళ లోకానుసారంగా జీవిస్తుంటే ఈరోజే పరిపూర్ణంగా నీ మనస్సును మార్చుకుని నీవు, నీ ఇంటివారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. నీవు, నీ ఇంటివారు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. నీవు, నీ ఇంటివారు బహుధర్మం చేసేవారిగా
జీవించండి. తప్పనిసరిగా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడు ఈ చిన్న మాటలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క గృహాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి కుటుంబాల్లో నివసిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఎవరైనా అనారోగ్యంతో, బలహీనతతో బాధపడుతుంటే ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. తండ్రి, ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు జరిగించి నీ నామానికే మహిమ తెచ్చుకోండి. నీ సేవకునిగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాను. నీ కృపాక్షేమములు వారితోనూ వారి కుటుంబంతోనూ ఉండులాగున సహాయం చేసి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలమ్మా.